ఇక నైనిక హైదరాబాద్ లోనే పుట్టి పెరగగా ఈమె తండ్రి కన్స్ట్రక్షన్ బిజినెస్, రియల్ ఎస్టేట్ మరియు వేరియస్ బిజినెస్ ల ద్వారా 2,000 కోట్లకి పైగా సంపాదించుండడంతో నైనికకి ఏ లోటు లేకుండా తనకి నచ్చినట్లు ఫారెన్ లో స్టడీస్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత అల్లు స్నేహారెడ్డితో కలిసి బిజినెస్ ని స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే స్నేహారెడ్డికి నైనిక మంచితనం, ఆమె మాట తీరు, కుటుంబంతో సర్దుకపోయే గుణం ఉండడంతో అల్లు శిరీష్ కి తననిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచించి తరచూ వీరిద్దరిని పార్టీస్, ఫంక్షన్స్ కి పిలవడం, వీరిద్దరికి మాట్లాడుకునేందుకు స్పేస్ ఇవ్వడంతో పెళ్లే వద్దనుకున్న అల్లు శిరీష్ కి నైనిక స్వభావం బాగా నచ్చి ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక నైనికకి కూడా అల్లు శిరీష్ సాఫ్ట్ నేచర్ బాగా నచ్చడంతో అప్పటి నుండి వీరిద్దరు ఫోన్ కాల్స్, చాటింగ్స్, మీటింగ్స్ అని 2 సంవత్సరాల నుండి డేట్ చేస్తూ క్లోజ్ గా ఉన్నప్పటికీ మీడియాలో మాత్రం బయటికి రాకుండా అల్లు శిరీష్ మెయింటైన్ చేసేవాడు. అంతేకాకుండా తన నానమ్మ చివరి కోరిక కూడా తన పెళ్లి చూడాలనే ఆశ ఉండడంతో శిరీష్ తన నానమ్మ కోసం నైనికాని ప్రేమిస్తున్న విషయం ఇంట్లో చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంటాననగా అల్లు ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా